పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్గా నిలిచినటువంటి ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అందరికంటే ముందే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా అవుట్ అయిపోయింది ముంబై ఇండియన్స్. కీలకమైనటువంటి నిన్నటి మ్యాచ్లో దారుణమైనటువంటి ఓటమితోటి ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అత్యంత దారుణమైనటువంటి రికార్డుతో వైదొలగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో ఘోర పరాజయం పాలైంది ముంబై. ఫలితంగా ఈ సీజన్లో ఆడినటువంటి 9 మ్యాచ్ల్లో ముంబై 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న హార్దిక్ పాండ్యా సేన ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇప్పుడు ఏదో అద్భుతం మెరాకిల్ జరిగితే తప్ప వెళ్లాల్సిన అటువంటి పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. మిగతా మ్యాచ్లు గెలిచినా కూడా 14 పాయింట్లు, మొత్తం అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా 14 పాయింట్లు, అది కూడా మళ్ళీ మిగతా జట్ల మీద డిపెండ్ అయి ఉండాల్సినటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలు జరగాలి ఒకవేళ వెళ్ళాలంటే. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సినటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేశారు. శనివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సమిష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లయింది. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్లకు 5 గెలిచినా కూడా ముంబై ఇండియన్స్ ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 పరాజయాలను మూటగట్టుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఈ విజయంతో తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 4 విజయాలు 5 ఓటములతో పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమందీర్ తన 37 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. సిఎస్కే బౌలర్లో అన్షుల్ కాంబోజ్ 3 వికెట్లతో మరొకసారి తన యొక్క ఫామ్ని కొనసాగించాడు. నూర్ అహ్మద్ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. రామకృష్ణ ఘోష్, జెమీ ఓర్టన్లు తలో వికెట్ తీసుకున్నారు. ఇక అనంతరం సిఎస్కే 18.1 ఓవర్లోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 160 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 67 పరుగులతో నాటౌట్గా ఉండి మ్యాచ్ను గెలిపించాడు. కార్తిక్ శర్మ కూడా 54 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. అజయ్ హాఫ్ సెంచరీలతో రాణించారు వీరిద్దరు. ఊర్విల్ పటేల్ కూడా వేగంగా పరుగులు సాధించాడు, 24 పరుగులు. ముంబై బౌలర్లలో బుమ్రా, గజన్ఫర్ తలో వికెట్ తీయగా మిగతా బౌలర్లు కూడా పూర్తిగా విఫలమైపోయారు. అండ్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కూడా చాలా విమర్శలకు దారిచింది. నిన్న స్లాగ్ ఓవర్లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తోటి జట్టును నష్టంకి చేకూర్చినట్టుగా చెప్తున్నారు. 23 బంతులు ఆడి కేవలం 18 పరుగులే చేశాడు, అది కూడా క్రిటికల్ టైంలో, ఎండింగ్ టైంలో. సూర్యకుమార్ యాదవ్ 21 మరొకసారి విఫలమయ్యాడు. తిలక్ వర్మ కూడా రాణించలేదు. విల్ జాక్స్ కూడా వైఫల్యం చెందడంతో ముంబై ఇండియన్స్ విజయ అవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది మొదటి బ్యాటింగ్లో. దీంతో ఈ యొక్క యావరేజ్ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి చెన్నై తన యొక్క ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.